తబలా పేజ్ నెంబర్ 18-19 ఒకటో తరగతి తెలుగు నుండి తీసుకోవడం జరిగింది. పిల్లలు ఈ బొమ్మను చూడండి. ఈ బొమ్మను మీరు ఎప్పుడైనా చూశారా? టీవీలో చూశారా? సినిమాలో చూశారా? టీవీలో ఏం చూశారు? వాహ్ తాజ్ అనే యాడ్ వస్తుంటే చూశారా? ఓకే. దీన్ని ఏమంటారు మరి? డోలు. ఇంకా తబలా. వెరీ గుడ్. తబలా అంటారు. దీన్ని ఏమంటారు? తబలా. ఇందులో 3 అక్షరాలు ఉన్నాయి కదా. తబలా. తబలా. మొదటి అక్షరం ఏమిటి? త. రెండో అక్షరం ఏమిటి? బ. మూడో అక్షరం ఏమిటి? ల. తబలా. కింది గలలో ఉన్న 2 అక్షరాలు చెప్పండి. ఒకటవ అక్షరము ఏమిటి? ఒకటి ఉంది కదా. ఒకటికి సూటిగా ఏం అక్షరం ఉంది? తా ఉంది. ఒకటో అక్షరం ఏమిటిది? త. రెండో అక్షరం ఏమిటి? రెండో అక్షరం 2 కదా ఇది. రెండో అక్షరము బా. మూడో అక్షరం ఏమిటి? 3 కదా ఇది. మూడో అక్షరం లా. మూడో అక్షరము లా. 1, 3 అక్షరాలు కలిపి చదవండి. 1 అంటే తా, 3 అంటే లా, అంటే లత. లతనా? కాదు, తల. వెరీ గుడ్. తల. 3, 1. 3 అంటే 3 లా, 1 తా. అంటే అంటే ఏమవుతుంది? లత. 1, 3. 1, 3 అంటే తల. అంతేనా? తలనే కదా. తల. 3, 2. 3 అంటే లా, 2 అంటే జా. 3 అంటే లా, 2 అంటే బ. 2 అంటే బ. లబ్బ. ఏంటిది? లబ్బ. ఈ విధంగా మనం అక్షరాలను గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం తబలా అనే పదాన్ని నేర్చుకున్నాం. విడివిడి అక్షరాలు నేర్చుకున్నాం. ఇందులోని అక్షరాలతో ఏర్పడే పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలను ఎలా రాయాలి? ఇది తా ఉంది. తాని ఎలా రాయాలి? ఇక్కడ మొదలెట్టాలి. చుక్కలను కలుపుతూ ఇట్లా వెనక్కి వచ్చి మళ్ళీ తల కట్టివ్వాలి. త లా ఈ విధంగా రాయాలి. మనం తల అని రాశాం. ఇప్పుడు తబలా ఎలా రాయాలను? ఆల్రెడీ మనం తా రాశాము. ఇక్కడ మొదలెట్టి వెనక్కి వచ్చి ఇట్లా తలకట్టు రాయాలి. బ. లా. ఈ విధంగా తబలా. మిగతా పదాలు కూడా ఇదే విధంగా రాయాలి. ఓకేనా పిల్లలు? ఈ విధంగా రాసినట్లయితే మీకు అక్షరాలు గుండ్రగా స్పష్టంగా రాయడం వస్తుంది.